ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ చేతను నడిపించబడుతూ ఉన్నప్పుడు సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో మన కనులు ఎదుట కనబడుతుంది. దేవుని చిత్తము చేయలేకపోతే, దేవుని చిత్తం నీ పట్ల జరగకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేవు కదా, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు కదా. అందుకని ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి, ఎక్కడ ఆగిపోయింది నీ ఆత్మీయ జీవితం అంటే దేవుని చిత్తము చెయ్యనివ్వకుండా ఒకవేళ ఏ పరిస్థితులను ఆగిపోయేటట్టు చేశాయో, ఈ రాత్రి దేవుని చిత్తము చెయ్యడానికి, దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించడానికి ప్రార్థనలో సాగిపోదుముగాక. కొడు చెప్పులు గట్టిగాను గట్టిగాను ప్రార్థనలో సాగిపోదుముగాక, ప్రార్థనలో సాగిపోదుముగాక. ఎవరికైతే ప్రార్థనా జీవితం ఉంటుందో, ఏకాంత ప్రార్థనా జీవితం ఉంటుందో, ఒంటరిగా ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం ఉంటుందో, వేకో జాములు లేచి ప్రార్థించే ప్రార్థనా జీవితం ఉంటుందో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఆ ప్రార్థనా జీవితం ఎవరికైతే ఉంటుందో, కన్నీళ్లతో యేసయ్య పాదాల దగ్గర కూర్చునే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారికి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన నేల మీద పడి కొంత దూరం సాగిపోయి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ దేవుని చిత్తానికి ఆటంకాలు రాకూడదు, దేవుని చిత్తాన్ని జరగనివ్వకుండా అడ్డుకునే కార్యాలు ఎన్నో ఉంటాయి. ఆటంకాలన్నీ తొలగిపోయేటట్లుగా, దేవుని చిత్తమే జరిగేటట్లుగా ఆ దేవుని చిత్తము కొరకు ప్రార్థనలో యేసయ్య సాగిపోతున్నాడు. యేసయ్య కడుపు నిండా తిన్న సంగతి చాలా తక్కువగా కనపడుతుంది, ఆయన నీళ్లు త్రాగిన సంగతి చాలా తక్కువగా కనబడుతుంది, కానీ ప్రార్థన చేసిన సంగతి ఎక్కువగా కనపడుతుంది. మన జీవితాన్ని చూడండి, మన తిన్న సంగతులు ఎక్కువగా కనపడతాయి, ప్రార్థన చేసే సంగతి మాత్రం కనపడదు కదా. మనం తింటుంది, మనం త్రాగుతుంది, మనం తిరుగుతుంది, మనం వేసుకున్న బట్టలు, మనం వేసుకున్న నగలు, మనం వేసుకున్నవన్నీ ఇవన్నీ కనపడతాయి, కానీ ప్రార్థన కనపడదు. యేసయ్య చూడండి 4 సువార్తల్లో అరాకొర ఏళ్ల మీద లెక్కబట్టచ్చు ఆయన ఆకలి అయిందని చెప్పిన మాటలు, దాహమైందని చెప్పిన మాటలు ఏంటి, ఆయన సుఖాన్ని కోరుకునేవి చాలా తక్కువగా కనపడతాయి. కానీ ఆయన చేసిన ప్రార్థన చూడండి, మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు, ఏకాంతంగా ప్రార్థన చేశాడు, వేకోజామున ప్రార్థన చేశాడు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎందుకు ప్రభు నీకు అంత ప్రార్థన ఎందుకయ్యా అంటే, నా ఎడల తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే నేను ఈ ప్రార్థనలు ఏమవ్వాలి, సాగిపోవాలి. కూడా చూపలు గట్టిగా. దేవుని చిత్తం నువ్వు చేయకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదండి. ఒకసారి యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చారు, బతుకుడా మీ నామములో ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు గడగడలాడిపోతున్నాయి. అవును పాస్టర్ గారు, మీ నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే కడుపులో గడ్డలు కరిగిపోతూ ఉన్నాయి, మీ నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే కోటి ఇసిరేస్తూ ఉంటే కొబ్బరిన పూసేస్తూ ఉంటే ఏంటి ఖర్చుకులు ఇసిరేస్తూ ఉంటే నీళ్లు చల్లుతూ ఉంటే అబ్బో విలవిలవిలలాడిపోతున్నారు జనాలు. బోధకుడా మీ నామంలో ప్రార్థన చేస్తుంటే నా కోటు ముట్టండి, నా కారు ముట్టండి అంటే చాలామంది అద్భుతాలు జరుగుతున్నాయి బోధకుడా, సూచక్రియలు జరుగుతున్నాయి బోధకుడా అంటే యేసు ప్రభు విన్నంతసేపు విని చివరికి ఏమంటారు తెలుసా, ఎవరు మీరంతా అని అడిగాడు. ఎవరు మీరు? అదే బోధకుడా మీ నామలో దయ్యాలు వెళ్ళగొట్టాం, రోగులను బాగు చేశాం, సాతాను శక్తులు వెళ్ళలాడిపోయాయి, అబ్బో మేము కొబ్బరిని పూస్తే. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ పాస్టర్లు అందరూ కొబ్బరితో స్నానం చేపిస్తున్నారంట. కొబ్బరి డబ్బా తీసుకురావడం, కంట్లో పోయడం, నోట్లో పోయడం, చెవులో పోయడం, ముక్కులో పోయడం, లీటర్ డబ్బాలు అయిపోతున్నాయంట. అందుకని ఈ కొట్లోకి వెళ్ళి కొబ్బరి డబ్బాలు తెచ్చుకోకుండా గానగ దగ్గరికి వెళ్తున్నారు రేటు తక్కువని. తైలాభిషేకాలు ఎక్కువైపోయినాయి. మీ నామములో అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు, నా కోటు, నా ఖర్చీపు, ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నాయంటే యేసు ప్రభు విన్నంతసేపు విని ఎవరంత మీరెవరో నాకు తెలియదు, బతుకుడా ఎవరో మీరు నాకు తెలియదు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే, నా తండ్రి చిత్తము జరిగించువాడే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. కూడా చెప్పలు గట్టిగాడు. దయ్యాలు పోగొట్టేవాడు పరలోకాన్ని పోతాను రాసిందా? లేదు. అద్భుతాలు చేసేవాడు పరలోక రాజ్యంలో పోతాడని రాసిందా?
లేదు. సూచక క్రియలు చేసేవారు పరలోక రాజ్యాన్ని పోతారు రాస్తుందా? లేదు. ఈరోజు జనాలందరికీ ఏం కావాలయ్యా అంటే అద్భుతాలు కావాలా, సూచక క్రియలు కావాలా. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి పోతారని బైబిల్ రాస్తుందా? అది యేసయ్య నామ ఘనత కొరకు అవసరం కానీ పరలోకానికి కదయ్యి. అందుకే యేసయ్య అంటాడు, నా తండ్రి చిత్తము జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, పరలోక రాజ్యంలో చేరుతాడు అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యములోకి చేరాలి అంటే, దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే, యుగ యుగాలు యేసయ్యతో కూడా నువ్వు ఉండాలి అని కోరుకుంటే, దేవుని చిత్తము చేయడానికి నువ్వు ప్రార్థనలో సాగిపోయేవాడిగా ఉండాలి. కూడా చప్పులు గట్టిగాను, గట్టిగా 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 ఇశ్రాయేలు ప్రజలు చెప్పు, వారి ఎదుట కానాల్లో కాలు పెట్టాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, స్వాస్థ్యాన్ని వారు అనుభవించాలి. వాటిని అనుభవించాలి అంటే, వారి కన్నుల ఎదుట ఎర్ర సముద్రం దాటిపోవాలంటే, వారిని ప్రార్థనలో సాగిపోయి దేవుని చిత్తాన్ని జరిగించమని చెప్పు. వారు దేవుని చిత్తాన్ని జరిగించగలిగితే కణంలో కాలు పెడతారు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదండి. ఈ లోకములో ఉన్నవి ఏవి మనకు శాశ్వతమైనవి కానే కాదు. దేవుని రాజ్యం మనకు శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ఆ రాజ్యము కొరకు ఆ తండ్రి చిత్తం నెరవేర్చి, ఆ తండ్రి చిత్త ప్రకారముగా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, ఈ లోకములో మనం ఎక్కువగా ప్రార్థనలో ఏమవ్వాలి? సాగిపోవాలి. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయి. ఎంతవరకు మనం ప్రార్థనలో సాగిపోతున్నాం? ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఈరోజు క్రైస్తవుల ప్రార్థన ఎక్కడ దాకా వచ్చిందంటే, తినే తిండి దగ్గర, పడుకునే పడక దగ్గర. తినేటప్పుడు ప్రార్థన. ఎందుకని? అయ్యా 3 ప్లేట్లు తింటున్నా, బాగా అరగాల, కరగాల, రక్తం పట్టాలా, ఆ తర్వాత బైపాస్ సర్జరీ చేయాలా కొవ్వు బట్టి. అందుకని ఏం చేయాలా? తింటున్నానయ్యా, అరగాలయ్యా, కరగాలయ్యా అని తినేటప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటున్నారు. చివరికి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఎందుకని? ఏ దయ్యాల మీద పడి తొక్కకుండా, ఏ నాగుపాములు రాకుండా. చెప్పరేంటండి? చచ్చిపోయిన వాళ్ళందరూ కల్లోకి వచ్చి రా రా అని పిలుస్తున్నారంట. ఈ మధ్య రా రా అని పిలుస్తున్నారంట. ఈ మధ్య మన మందిరానికి, మచిలీపట్నం మందిరానికి ఒక ఆమె వచ్చింది. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, దయ్యాలు కూడా మంచి పని చేస్తాయి. దయ్యాలు కూడా మంచి పని చేస్తాయి ఉండవు. కొన్ని దయ్యాలు, మంచి దయ్యాలు కూడా ఉంటాయి. ఒక విగ్రహారాధికురాలు, ఒక సహోదరి మందిరానికి వచ్చింది. వాళ్ళ చెల్లెలు మన మందిరానికి వస్తుంది. ఆ పచ్చి విగ్రహారాధికురాలు అనమాట. కరోనా కాలంలో వాళ్ళ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ చనిపోయేంత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నుంచి ఒక నెల రోజుల నుంచి రోజు కల్లోకి వస్తున్నాడంట. కల్లోకి వచ్చి ఒక్కనే ఉంటున్నా, నువ్వు రా అని పిలుస్తున్నాడంట. కరోనా చనిపోయిన ఆయన రోజు కల్లోకి వస్తున్నాడు. రమ్మని ప్రతిరోజు పిలుస్తున్నాడంట. నువ్వు కూడా రా, ఒక్కనే ఉన్నా, నువ్వు కూడా రా, ఒక్కనే ఉన్నా రోజు పిలుస్తున్నాడంట. ఆ దెబ్బకి ఆ మనిషి ప్రార్థన మందిరానికి వచ్చింది. నేనేం చేశాను? ప్రభు, ఇంకొక 6 రోజులు పెంచు. ఏది? వాడు కళ్ళకు రావాలా. నేను అనుకున్నాను వాడు బతికినప్పుడు ఇంటికి మేలు చేశాడు తెలియదు, కానీ సచ్చిన తర్వాత మాత్రం మేలు చేశాడు. బతుకున్నప్పుడు ఆ మనిషి మందిరానికి రాలే, సచ్చి కల్లోకి వచ్చిన తర్వాత మందిరానికి వచ్చింది. 1 రోజులు అట్టాగే వచ్చిందంట. 1 రోజులు అట్ట ఆపా, గట్టిగా ఒక రోజు గట్టిగా ప్రార్థన చేశా. ఆ దెబ్బకి కళ్ళకు రావడం మానేశాడంట. ఆ మాత్రం మందిరానికి రావడం ప్రారంభించింది. గుడి సభలు గట్టిగా చూసారండి. అప్పుడప్పుడు ఏంటి కల్లోకి వస్తున్నారండి ఎవరో చెబుతున్నట్టుగానే కొంతమందికి వినపడతా ఉంటాయి. ఏమని? సావు. మరి దానికి ఎక్కువ సావు, నీ సున్ని నువ్వే తీసుకో, 3 చుట్లు చుట్టుకో, 2 చుట్లు ఫ్యాన్కి వేసుకో, కాసేపు 3 నిమిషాలు ఓపిక పట్టు, కుర్చీ దన్ను, ఓవర్ అయిపోయింది. కిసనల డబ్బా తీసుకో, ఒక్కకి పులసాలు ఎక్కువద్దు, చాలు. రైల్వే స్టేషన్ కూడా తక్కువ ఉంది కదా, తిన్నగెళ్ళి కళ్ళు మూసుకో, చాలు అని ఎవరో చెప్పినట్టుగానే, ఎవరో పంపించినట్టుగానే. అందుకని ఈ మధ్య పీడకళ్ళు వస్తున్నాయని ఏం చేస్తున్నారు మన వాళ్ళు? పడక దగ్గర గుండెల మీద బైబిల్ పెట్టుకొని, నెత్తి కింద బైబిల్ పెట్టుకొని. దీనికి ప్రార్థన అండి? ప్రార్థన దేనికయ్యా అంటే దయ్యాలు రాకుండా ఉండడానికి కాదు. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుని చిత్తము తెలుసుకోవడానికి. కుడి చొప్పులు గట్టిగాను ప్రార్థనలో సాగిపోయేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఇష్టం నెరవేర్చబడ్డానికి ఆయన ప్రార్థనలో సాగిపోతూ వచ్చాడు.
ప్రార్థనలో సాగిపోతూ వచ్చాడు. నువ్వు ఎంతగా ప్రార్థనా జీవితము కలిగి ప్రార్థనలో సాగిపోతూ వస్తావో నీ ఎదుట ఉంచబడిన ప్రాకారాలైన పడగొట్టబడతాయి, ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రమైన ఎండిపోతుంది, ఎదురుగా ఉన్న యోర్ధానాన్ని ఏకరాశికి నిలబడుతుంది, సింహపు నోళ్ళని మూయబడతాయి, అగ్ని బాణాలైన చల్లార్చబడతాయి, చెరసాల పునాదులైన కదిలించబడతాయి. కారణం ఏమిటంటే అంటే నువ్వు చేస్తున్న ప్రార్థన శక్తివంతమైనది గనుక దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వు చేస్తున్న ప్రార్థన ఎదుట ఏది నిలబడలేదు. కొడుచబలు గట్టిగాను వారిని ప్రార్థనలో సాగిపోమని చెప్పు. బిక్కమోకాలు వేసుకొని చూడకపోతే, ఎర్ర సముద్రాన్ని చూసి భయపడి కలవరపడకపోతే, ఏంటి ఎర్ర సముద్రాన్ని చూచి అమ్మ మాకంటే బలమైనది, మాకంటే శక్తివంతమైనది అనకపోతే మోకరించి ప్రార్థన చేయమని చెప్పు. ఎందుకని? ఆయన ప్రార్థన ఆలకించేవాడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు కదా, నాకు మొరపెట్టి ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన వాడు కదా. ఆ ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన ఆలకించే దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా. మన సర్వశక్తి గల దేవుని ఎదుట నువ్వు ప్రార్థనలో సాగిపోతే, ప్రార్థన ఆలకించువాడు నీ ఎదుట నిలిచి ఉంటే అది ఎలాంటి కార్యాలను ఏమైపోతాయి? తొలగిపోతాయి కదా. ప్రార్థన చేయమని చెప్పు. ఇప్పుడు చాలా మంది సమస్య రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే ప్రార్థన ఆపేస్తారు సడన్గా. అవునా కదండి? ప్రార్థన ఆపేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు. ఇంకా గోలు గిల్లుకుంటా, జుట్టు బీక్కుంటా, ఏంటి జుట్టు బీక్కుంటా, గోలు గిల్లుకుంటా, నక్షత్రాలు లెక్క పెట్టుకుంటా, చీకటి గదులు కూర్చొని ఎవరితో మాట్లాడకుండా, ఎవరి వైపు చూడకుండా ఒంటరికి కూర్చుంటారు. బైబిల్ అంటుంది సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, శోధన వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి, శ్రమలు ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆ సమయంలో నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకించే దేవుడు సర్వశక్తి గల దేవుడు గనక నీ ఎదుట దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా నీ ఎదుట ఉంచబడిన ప్రతి ఆటంకాలన్నీ కూడా ఆ ప్రార్థన సహాయముతో మనం జయించాలి. కూడా చెప్పలు గట్టిగాను. ప్రార్థనే సమస్తానికి జయ జీవితానికి తాళపు చెవి. ప్రార్థనయే సమస్యకు పరిష్కారం, ప్రార్థనయే విజయానికి సోపానం, ప్రార్థనయే గొప్ప విజయాన్ని కలుగు చేస్తుంది కదా. అలాంటి ప్రార్థన జీవితము లేకుండా, అలాంటి ప్రార్థన ఆత్మతో నింపబడకుండా సనుగుతూ గొనుగుతూ శత్రువు యొక్క సమస్యని ఎక్కువగా చూస్తూ, సమస్యని ఎక్కువగా ఆలోచించుకుంటూ ఒకవేళ ఉన్నావేమో, నీ సమస్య కంటే ఆరాధిస్తున్న యేసయ్యే గొప్పవాడు. నీ శోధన కంటే, నీకు వచ్చిన బాధలన్నిటికంటే దాన్ని విడిపించగలిగిన దేవుడే గొప్పవాడు. నువ్వేమో సమస్యను చాలా గొప్పగా చూసి, సమస్యను చాలా ఎక్కువగా చూసి నీ జీవితాన్ని ఎక్కువగా కలవరపడిపోతున్నావేమో. వాళ్ళని కలవరపడొద్దని చెప్పు. వాళ్ళని ఇప్పుడే ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు చేశాను కదా, కళ్ళతో చూశారు కదా, చెవులతో విన్నారు కదా. ఇప్పుడు చిన్న ఆఫ్టర్ ఒక ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే ఎందుకంత కలవరపడుతున్నారు వాళ్ళు? వాళ్ళని ప్రార్థనలో సాగిపోమని చెప్పు. ఆ ప్రార్థన ఆ ఎర్ర సముద్రాన్ని ఎండిపోవునట్లు చేస్తుంది. కూడా చప్పలు గట్టిగాను. ప్రార్థనకి అసాధ్యమైన కార్యాలు ఏవి లేవు. నువ్వు ఏ సమస్యలతో ఉన్నా, ఏ శోధనలతో ఉన్నా, ఏ కష్టాలతో ఉన్నా, ఏ చిక్కు సమస్యలతో ఉన్నా, ఏ రోగాలతో ఉన్నా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో మోకరించే వ్యక్తివి అయితే, ప్రార్థన చేసే వ్యక్తివి అయితే, కన్నీళ్లు విడిచే వ్యక్తివి అయితే, చేతులు చాపగలిగిన వ్యక్తివి అయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకి అసాధ్యమైన కార్యాలు ఏది ఉండదు. కూడా చప్పలు గట్టిగాను. ఒకవైపు ఆ ప్రార్థన నీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది, మరొక వైపు దేవుని చిత్తాన్ని జరిగించడానికి సూచనగా కనబడుతుంది. అందుకనే మన ఆత్మీయ జీవితంలో మొదటిగా భక్తిలో మనము సాగిపోవాలి, రెండవదిగా ప్రార్థనలో దేవుని చిత్తము చేయడానికి మనము సాగిపోవాలి. మూడో మాట చెప్తాను కూడా చప్పలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. మూడో మాట కూడా చూద్దాం. చూడండి, లూకాసు వర్తమానం 19వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకాసు వర్తమానం 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ఆయన సాగిపోయెను. చాలు. యెరూషలేమునకు వెళ్ళవలెనని ఆయన సాగిపోయెను. యేసయ్య ఎక్కడికి సాగిపోవాలనుకున్నాడు?
అప్పుడే చాలాసేపు ప్రసంగం చేశాడు, చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు, చాలాసేపు వాక్యాన్ని బోధించి అనేకులకు ప్రార్థన చేసి అద్భుతాలు జరిగించాడు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా ఆయన యేసయ్య యొక్క మనసు, యేసయ్య యొక్క ఆలోచన ఎక్కడికి సాగిపోవాలనుకుంటున్నాడు అంటే యెరూషలేమునకు సాగిపోవాలని. ఎక్కడికండి? పాస్టర్ గారు మేము కూడా యెరూషలేము అనుకుంటున్నారు కాక యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ పోతారు. యెరూషలేమునకు సాగిపోవాలని యేసయ్య తన మాటలు చాలించి హడావుడిగా యెరూషలేముకి వెళుతున్నాడట. యెరూషలేమునకు సాగిపోయెను. నీవు నేను మనమందరం కూడా సాగిపోవాలి. ఎక్కడికి? యెరూషలేముకు సాగిపోవాలి. యెరూషలేముకు సాగిపోవడం దేన్ని సూచిస్తుంది అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ఒక మాట కూడా మీరు చదివి చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుతారు అని చెప్పాడు. ఇక్కడికి చప్పలు కూడా ఒకసారి ఈ మరి కాస్త మీరు ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఎందుకని యెరూషలేములోకి సాగిపోవాలని కోరుకున్నాడు, యెరూషలేములోకి ఎందుకు వెళ్ళాలని ఆశపడ్డాడు అని చూడగలిగితే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన యేసయ్య తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 దినాలు యేసయ్య కనబడుతున్నాడు. తను సజీవునిగా నిరూపించుకుంటున్నాడు. అనేక మందికి కనపడ్డాడు. కనబడి ఆయన తిరిగి ఆరోహణమయ్యే ఆ చివరి దశలో, ఆ చివరి సమయంలో శిష్యులందరినీ కలుసుకొని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చెను అని రాస్తుంది. అంతవరకు ప్రేమగా మాట్లాడాడు, ఆదరించాడు, ధైర్యాన్ని కలుగు చేశాడు, సమాధానాన్ని ఇచ్చాడు, అలాగే భయపడొద్దని చెప్పాడు, ప్రేమగా పలకరించాడు, కాల్చి రొట్టె ముక్కలు పెట్టాడు, అన్ని బాగానే చేశాడు. చివరికి ఇప్పుడు ఏం చేశాడయ్యంటే ఆజ్ఞాపించెను అనే మాట కనబడుతుంది. ఏమని ఆజ్ఞాపించాడు యేసయ్య అంటే, ఇదిగో మీరు యెరూషలేములో నుండి మీరు వెళ్ళొద్దు, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. యోహాను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చాడు, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలంటే యెరూషలేమును దాటి వెళ్ళకూడదు, యెరూషలేమును దాటి వెళ్ళకూడదు. అందుకని మీరు యెరూషలేములో ఉండి అక్కడే కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పాడు. చెప్పి ఏమంటే తెలుసా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకున్న తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉంటారు? సాక్షులుగా ఉంటారు అన్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎందులో సాగిపోవాలి అని వాక్యం మనకు తెలియపరుస్తుంది అంటే, యెరూషలేములోకి యేసయ్య సాగిపోయాడు. యెరూషలేములోకి ఎందుకు సాగిపోయాడంటే, యెరూషలేములో తండ్రి వాగ్దానం కనబడుతుంది. ఆ తండ్రి వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ నింపుదల ఎక్కడుంది అంటే యెరూషలేములో ఉంది. యెరూషలేము దేన్ని సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది. సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే శిష్యులకి ఆ మాట యేసు ప్రభు చెప్పాడో, ఆజ్ఞాపించాడో, చెప్పడం కాదండి, ఆజ్ఞాపించాడో, ఇప్పుడు శిష్యులందరూ కూడా మేడగదిలో కూర్చొని ఎన్ని రోజులు ప్రార్థన చేశారయ్య అంటే 10 రోజులు ప్రార్థన చేశారు. 10 రోజులు బైబిల్ ఎలా రాస్తుంది తెలుసండి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఒకే మనస్సుతో ఒకే ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏమని? కడుపులో గడ్డలు కరిగిపోవాలయ్యా, పెళ్లి కావాలయ్యా, పిల్లలు పుట్టాలయ్యా, ఇల్లు కట్టాలయ్యా, ఉద్యోగం రావాలయ్యా, అప్పులు తీరిపోవాలయ్యా. ఈ ప్రార్థన కాదు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ ఈ ప్రార్థనలే. ఎల్కేజీ ప్రార్థనలు, యూకేజీ ప్రార్థనలు అంతా అంతే కదండి.
ఎంతవరకు చూడండి, క్రైస్తవులు ఈ భూలోకములో ఉన్న వాటి కొరకే ప్రాకులాడతారు, కానీ పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలో ప్రాకులాడరు. అందుకని వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. దేని కొరకు ప్రార్థన చేశారయ్య అంటే, తండ్రి వాగ్దానం మా మీదకి రావాలి, పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపించబడాలి, ఆత్మానుసారముగా మేము జీవించాలి, ఆత్మ సంబంధులుగా మేము మారాలి, ఆత్మ నియమాన్ని మేము పాటించాలని 10 రోజుల పాటు ఏక మనస్సుతో ఎడతెగక 120 మంది కలిసి ఒకే ప్రార్థనాంశం ఒకే అంశం అండి, ఒకే అంశాన్ని 10 రోజులు ప్రార్థన చేశారు. మనమైతే ఏం చేస్తాం, ఒక అంశం 2 సార్లు 2 నిమిషాలు ప్రార్థన చేసామంటే 3వ నిమిషం వల్ల రాదు మళ్ళీ ప్రార్థన మనకి. మీరు బైబిల్ చూడండి, యాకోబు ఉన్నాడు ఎబ్బోకు రేవు దగ్గర, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఒకే అంశం. ఏ అంశము? నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆస్వాదించు. రాత్రంతా ఒక్క మాట పెట్టుకుని ఎలా ప్రార్థన చేశాడు ఆలోచించండి. మనలకు 30, 40, 50 విజ్ఞాపనలు ఇవ్వండి, అరగంటలు అవగొట్టబోదు. అడగండి, ఎన్ని 30 విజ్ఞాపనలు రాసియండి, 40 విజ్ఞాపనలు రాసియండి, అరగంటలో ఆపి పక్కన కూర్చోబెడతారు, అయిపోయింది. యాకోబు ఒక్క ప్రార్థన అంశాన్ని ఎంతసేపు చేశాడండి? రాత్రంతా చేశాడు. అయితే శిష్యులందరూ కూడా ఒక అంశాన్ని ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 10 రోజులు ప్రార్థన చేశారు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మెలుకున్నా ఒకటే ప్రార్థన. ఏమని? తండ్రి వాగ్దానం మా మీద దిగి రావాలి, తండ్రి వాగ్దానం మా మీద దిగి రావాలి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని చెప్పాడు. ఆ శక్తి పొందుకోవాలని 10 రోజులు ఎడ తెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. వాళ్ళు కూర్చున్న గదంతా నింపబడిపోయింది, అగ్ని నాలుకల వల్ల విభాగింపబడింది, ఒక్కొక్కరి మీద రాలింది. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ప్రవచించడం ప్రారంభించారు. కూడా సభలు గట్టిగా ప్రభు సన్నిధిలో. నేను చెప్పదలిచిన మాట ఏమిటయ్యా అంటే, యెరూషలేములోకి సాగిపోయాను అని. యెరూషలేములోకి ఎందుకు సాగిపోవాలంటే, యెరూషలేములో ఏముందయ్యా అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అంటే పరిశుద్ధాత్మలో మనము సాగిపోవాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ వశములో ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవాలతో నడిపించబడాలి. ఈ రోజున సంఘాల్లో ఇలాంటి అనుభవాలు కనబడట్లేదు. యెరూషలేము దేన్ని సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది. అందుకని బైబిల్ ఏమంటుంది? యెరూషలేములో ఏముందంటే కొలిమి ఉందంట, సియోన్లో ఏముందండి? అగ్ని ఉంది అని రాస్తుంది. సియోన్లోనేమో ఆయన అగ్ని ఉంది, యెరూషలేములో ఏముందండి? కొలిమి ఉంది. ఈ కొలిమిలో మనం ఎవరిమి? బొగ్గులు లాంటి వాళ్ళం. ఎవరండి? బొగ్గులు లాంటి వాళ్ళం. ఈ యెరూషలేము అనే ఈ కొలిమిలో ఉన్న మనల్ని సియోన్లో ఉన్న అగ్ని వచ్చి ఏం చేయాలి? కాల్చాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన వారిగా ఉండాలి. బొగ్గులాగా ఉన్నాయి అనుకోండి, ఏం లాభం అండి? ఆ బొగ్గులు ఏ కొలిమిలో పెట్టబడిన ఆ బొగ్గులు ఏమవ్వాలి? మంటతో రగులుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత, వాళ్ళకు కనబడిన తర్వాత, మీకు సమాధానం కలుగునుగా అని చెప్పిన తర్వాత వాళ్ళ మీద ఊదాడట. ఏం ఊదాడు? మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని ఏం చేశాడు ఆయన? ఊదాడు. ఎందుకు ఊదాడు? వాళ్ళ యొక్క మంట రగిలించబడాలని ఊదాడు. అందుకని తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసయ్య ఆయన బ్రతుకున్న రోజులలో, శిష్యులతో సంచరిస్తున్న రోజులతో చెప్పాడు. ఏమని? శిష్యులారా, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నీకు ముందే చెప్పిండేవాడిని. నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఏమంటే తెలుసా? నేను తండ్రిని వేడుకొని ఆదరణకర్తని మీ దగ్గరికి నేను పంపిస్తాను. ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీలో ఉంటాడు. నేనైతే కొంతకాలమే మీతో ఉన్నాను, కానీ ఆ పరిశుద్ధాత్ముడు మీరు పోయే వరకు, మరలా నేను వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉంటాడు, మీ లోపల ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అందుకని నేను తండ్రిని వేడుకొని ఆ అగ్ని మీ మీదికి నేను
పంపిస్తాను. అందుకని మీరేం చేయాలి? 10 రోజుల పాటుగా మీరు ప్రార్థన చేయండి, యెరూషలేములోనే ప్రార్థన చేయండి, కనిపెట్టి ప్రార్థన చేయండి, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. ఆ శక్తి మీ మీద దిగి వచ్చేంత వరకు కూడా మీరు పరిచర్య చేయగాకండి, సువార్తకు వెళ్ళగాకండి, దేవుని యొక్క సంఘాలు కట్టగాకండి. ముందు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతనే మీరు సేవ ప్రారంభించండి అని చెప్పి యేసయ్య చెబితే, వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ప్రవచనాలు చెబుతూ ఇప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉంటే 3000 మంది బాప్తిసం పొందారు. ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరిగాయి. పేతురు పరిశుద్ధాత్మను పొందుకోనక మునుపు వాళ్ళ పరిచర్య పెద్దగా కనబడలేదు. ఆత్మ పొందక మునుపు పరిచర్య చల్లారిపోయింది. ఆత్మ పొందక మునుపు వారి పరిచర్య ప్రగతి పదంలోకి రాలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు పరిచర్య ప్రారంభిస్తే ఇప్పుడు పరిచర్య ఏమవుతుంది అంటే నలు దిశల విస్తరింపడం ప్రారంభించబడింది. అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, శిష్యుల సంఖ్య పెరిగింది, బాప్తిస్మాలు పొందుతున్నారు. కారణం ఏమిటి అంటే యెరూషలేములో ఉన్నటువంటి అగ్ని చేత, యెరూషలేములో ఉన్న పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు, ఆత్మ చేత నడిపించబడ్డారు, ఆత్మ వశములో ఉన్నారు, ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మానుసారముగా జీవించారు. కూడా చప్పలు గట్టిగా. ప్రియ సహోదరుడు సహోదరి, ఎంతకాలం శరీరానుసారంగా, ఎంతకాలం ప్రకృతిని అనుసరించి, ఎంతకాలం లోక సంబంధిగా ఉంటావు? యెరూషలేములోకి ఎందుకు యేసయ్య వెళుతున్నాడు అంటే యెరూషలేములో ఆత్మానుసారంగా నడిపించబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి. యెరూషలేములోనే ఈ కొలిమిలో ఉన్న ఈ బొగ్గులన్నీ కూడా అగ్ని చేత ఏమవ్వాలండి? కాల్చబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. బొగ్గుగా ఉందనుకోండి, ఏమవుతుందండి? శుభ్రంగా కుక్కలు కానీ పిల్లులు కానీ వచ్చి శుభ్రంగా 2 పారలు ఎత్తి శుభ్రంగా ముడుచుకొని పడుకుంటాయి. అవునా కదండి? అది కొంచెం మంట మండుతుంది అనుకోండి, వస్తుంది పిల్లి? చెప్పమ్మా, సాతాను కూడా వస్తాడా? నీ దగ్గర కూర్చుంటాడా? నీతో మాట్లాడతాడా? కాలిపోతాడు. బొగ్గుంది అనుకోండి, శుభ్రంగా నమిలి, ఈ మధ్య డాక్టర్ గారు చెప్పాడంట, పాత రోజుల్లో బొగ్గు దంచుకొని నమిలేవారు, పూసుకునేవారు. ఇప్పుడు బొగ్గు సోపులు వచ్చినాయి, బొగ్గు పేస్టులు కూడా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో. అవునా కదండి? బొగ్గులాగా ఉండకూడదు. అందుకని ఈ బొగ్గుని ఎంతసేపు పాలల్లో పెట్టినా, రాత్రంతా పాలల్లో పెట్టండి, తెల్లారి చూడండి నల్లగానే ఉంటుంది. అవునా కదండి? అదే బొగ్గుని నిప్పుతో కాల్చి చూడండి, బొగ్గు రంగు మారిపోయింది, బొగ్గు రూపు మారిపోయింది. బొగ్గును తాకడానికి మనం పడుతుందా? అది బొగ్గే, కానీ కాల్చబడిన తర్వాత అది నిప్పులాగా మారింది. కొడుచొప్పలు గట్టిగాను. నిప్పులాగా మారాలి. సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న సేవకులు ఎలా మారాలంటే అగ్ని జ్వాలల వలె మారాలి. కొడుచొప్పలు గట్టిగా. యెరూషలేములో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన వారిగా మారాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా మారాలి, ఆత్మ చేత అభిషేకించబడి ఆత్మ వరములతో, ఆత్మ ఫలముతో, కృపా వరములతో నింపబడిన వారిగా మారాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన ఒక ఉజ్జీవం రగులుకోవాలి అంటే యెరూషలేములోనే ఉండాలి. ప్రియ సహోదరుడ సహోదరి, నేను మారు మనసు పొందానులే, బాప్తిస్మాని పొందానులే, మందిరానికి వెళ్తున్నానులే, బైబిల్ పెట్టుకున్నానులే, పాటలు పాడుతున్నానులే, చప్పట్లు కొడుతున్నానులే, చాలే అనుకుంటున్నావేమో. యెరూషలేములోకి ఎందుకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు అంటున్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి, పరిశుద్ధాత్మతో మీరు కాల్చబడాలి, అగ్ని పరిచర్య మీరు చేయాలి. చల్లారిపోయే పరిచర్య కాదు మనం చేయాల్సింది. మండుతున్న ప్రకాశించుచున్న దీపం వలె మనం మారి మండే పరిచర్య మనము చేయాలి, మహిమ కలిగిన పరిచర్య మీరు చేయాలి. అందుకే 10 రోజుల పాటుగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వాళ్ళందరూ ప్రార్థన చేసి ఆ వాగ్దానం వారి మీదకి ఎప్పుడైతే దిగు వచ్చిందో ఆ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధిస్తున్నా, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థనలే చేస్తున్నా, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి. మీరు అపోస్తుల కార్యాలంతా చదవండి, అపోస్తులు చేసిన కార్యములన్నీ కూడా అక్కడ కనపడతాయి. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యములన్నీ కూడా అక్కడ కనబడతాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా లోకంలో ఉన్నావా? ఇంకా మారు మనసు లేకుండా ఉన్నావా?
బాప్తిస్మాని పొందకుండా ఉన్నావా? పరిశుద్ధాత్మ అనుభవాలంటే ఏమిటో తెలియని స్థితిలో ఒకవేళ ఉన్నావా? పరిశుద్ధాత్మను అంటే మాకు తెలియదయ్యా, పరిశుద్ధాత్మను పొందుకోవాలని అవసరం మాకుందా అని ఒకవేళ అనాలోచనతో ఒకవేళ ఉన్నావా? ఇదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఆత్మ లేకపోతే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేమన్న సంగతి కూడా తెలుసుకో. అందుకని నీళ్ళలో బాప్తిసం పొందితే సరిపోదు, ఆత్మలో కూడా ఏమవ్వాలా? బాప్తిసం పొందాలి. అందుకే యేసుప్రభు అంటాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే పరలోక రాజ్యాన్ని చూస్తాడు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాడు. అందుకని ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడాలంటే, ఈ క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకోవాలంటే, ఈ మర్తమైపోయే శరీరం అమర్తతను ధరించుకోవాలి అంటే, పరలోక రాజ్యానికి చేర్చబడి యేసుతో యుగ యుగాలు ఉండాలంటే, దేహ విమోచన జరగాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. అప్పుడు అంటాడు, నువ్వు ఆత్మలో సాగిపోవాలి. కొడు చప్పులు గట్టిగాను. ఆత్మలో సాగిపోవాలి. ఒకటి భక్తిలో సాగిపోవాలి, రెండవది ప్రార్థనలో సాగిపోవాలి, మూడవది ఆత్మలో సాగిపోవాలి. చివరిగా మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యములో చివరి మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సంపూర్ణుల మగుటకు, దేనికండి? సంపూర్ణుల మగుటకు చివరిలో ఉండ చూడండి, సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటాడు. చివరిగా సాగిపోవడి అని చెప్పమన్నాడు కదా. ఎందులో సాగిపోవాలి, దేనికి సాగిపోవాలి అంటే పౌలు గారు అంటున్నాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సాగిపోదం అంటే మనము సంపూర్ణులుగా మారాలి. ఎలా మారాలండి? పరిపూర్ణులుగా మనము మారాలి. ఎందుకు సంపూర్ణులుగా మారాలి, ఎందుకు పరిపూర్ణులుగా మారాలంటే బైబిల్ అంటుంది, మీ తండ్రి పరిపూర్ణుడు. ఎవరైనా ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు కనుక, ఆయన సంపూర్ణుడు కనుక మనమందరం కూడా ఎలా మారాలి? సంపూర్ణులుగా మనం మారాలి, పరిపూర్ణులుగా మనం మారాలి. అందుకే మీరు గమనించి చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 4 విషయాల్లో సంపూర్ణత కలిగాడు. ఎన్ని విషయాలండి? 4 విషయాల్లో యేసయ్య సంపూర్ణుడు. 4 సువార్తలు 4 సంపూర్ణతకి సాదృశ్యం. సింహాసనము దగ్గర 4 జీవులు ఉంటాయి. 4 జీవులు 4 సంపూర్ణతలకి సాదృశ్యం. పక్షిరాజు కనబడుతుంది, మనుషుని ముఖము కనబడుతుంది, అలాగే సింహం ముఖం కనబడుతుంది, మరొకటి దూడ లేకపోతే ఎద్దు ముఖము కనబడుతుంది. ఈ 4 ముఖాలు 4 జీవులు దేనికి సాదృశ్యమయ్యా అంటే 4 సంపూర్ణతలకు సాదృశ్యం. ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వాసములో ఆయన ఎవరు? సంపూర్ణుడు. యేసయ్య ప్రేమలో సంపూర్ణుడు, యేసయ్య పరిశుద్ధతలో సంపూర్ణుడు, యేసయ్య శ్రమలలో ఆయన సంపూర్ణుడు. మనిషి ముఖం ప్రేమకు సంపూర్ణతకు సాదృశ్యంగా కనబడుతుంది. ఎద్దు లేక దూడ ముఖం శ్రమల సంపూర్ణతకి సాదృశ్యంగా కనబడుతుంది. అలాగే పక్షిరాజు దేని సూచిస్తుంది అంటే పరిశుద్ధతలో సంపూర్ణతకి సాదృశ్యంగా కనబడగలుగుతుంది. 4 సంపూర్ణతలు, 4 జీవులు, 4 సువార్తలు. అలాగే మనము కూడా ప్రేమలో సంపూర్ణులమై ఉండాలి, పరిశుద్ధతలో సంపూర్ణులమై ఉండాలి, శ్రమలలో మనము సంపూర్ణులమై మనం కనబడాలి, విశ్వాసములో మనము సంపూర్ణులమై కనబడాలి. సింహం విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ 4 సంపూర్ణతలు మనము కలిగి ఉండడానికే ఈ భక్తులు మనం ఏమవ్వాలట? సంపూర్ణులుగా మారాలి. అందుకే బైబిల్ అంటుంది, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఏమవ్వాలట? ఎఫెసు పత్రిక మీరు కనుక చదివితే, ఎఫెసు పత్రిక చదివితే అక్కడ 4వ అధ్యాయం 14, 15, 13 వాక్యాలు కనుక చదివితే, సంఘ క్షేమాభివృద్ధి పొందుచు పరిశుద్ధులు సంపూర్ణంగా మార్చబడాలంటే, పరిచర్య ధర్మము జరగాలంటే 5 రకాల పరిచర్యలు అక్కడ ఉన్నాయి. కొందరిని అపోస్తలుగాను,
కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని కాపరులుగా నియమించడం రాస్తుంది. సంఘము సంపూర్ణతలోకి రావాలి, సంఘం పరిపూర్ణత చెందాలి. పరిపూర్ణత చెందాలి అంటే ఈ 5 రకాల అనుభవాలు సంఘములో సేవకుల్లో కనబడాలి. అపోస్తులత్వం కనబడాలి, ప్రవక్త తత్వం కనబడాలి, సువార్త తత్వం ఉండాలి, కాపరత్వం ఉండాలి, ఉపదేశ తత్వం ఉండాలి. ఈ 5 విధాల పరిచర్యలు ఏ సంఘాలలో కనబడతాయో ఆ సంఘం ఏమవుతుంది అంటే సంపూర్ణతలోకి రాగలుగుతుంది, పరిపూర్ణులుగా మార్చబడగలుగుతారు, పరిపూర్ణత చెందగలుగుతారు. ఎందుకంటే ఆయన నివసించే ఆ నగరం, ఆ సియోను ఎలాంటిది అంటే పరిపూర్ణమైన సియోను అని రాస్తుంది. సగం కాదట, సంపూర్ణత కలిగినది. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన నీవు, సంఘ సహవాసములో చేర్చబడిన నీవు, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అంటే నేను సంపూర్ణునిగా మారాలి, విశ్వాసములో సంపూర్ణునిగా మారాలి, ప్రేమలో సంపూర్ణునిగా మారాలి, పరిశుద్ధతలో సంపూర్ణునిగా మారాలి, శ్రమలలో సంపూర్ణునిగా నేను మారాలి. దీని కొరకు మనం సాగిపోయేవారిగా ఉండాలి. ఇలాంటి సంపూర్ణతని మనం సంపాదించుకోవాలి. ఆ సంపూర్ణత కొరకు మనం ప్రాకులాడాలి, ఆ సంపూర్ణత కొరకు ప్రయాసపడాలి, ఆ సంపూర్ణత కొరకు పోరాడాలి. ప్రియ సంఘమా, ప్రభు రాకడ సమీపించిన దినాలు మనం ఉంటున్నాం. ఈ రోజుల్లో మనం కోరుకోవాల్సింది ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే డబ్బులు కావాలి, అప్పులు తీరాలి. ఇవి కాదు నువ్వు కోరుకోవాల్సింది. ప్రభు రాకడ దినాల్లో మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే ప్రభు నేను సంపూర్ణునిగా మారాలయ్యా, నేను సంపూర్ణతలోకి రావాలయ్యా, నీకు సరి సమానమైన సంపూర్ణత. అందుకని అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని కనుక చదివితే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం, ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి, ఎక్కడంటే ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ప్రతి మనిషికి ప్రకటిస్తున్నామేమో, ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి ప్రకటించుచు, ప్రతి మనిషికి మేము బోధిస్తున్నాము. ఎందుకయ్యా అంటే ప్రతి మనుషుని క్రీస్తు యేసు ఎదుట ఏం చేయాలి? సంపూర్ణునిగా నిలబెట్టాలని. దైవ సేవకుని యొక్క పని ఏమిటయ్యా అంటే, దైవ సేవకుడు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఆస్తులు సంపాదించుకోవాలని కాదు. దైవ సేవకుని యొక్క చేయవలసిన పని ఏమిటయ్యా అంటే నాకు అప్పగించబడినటువంటి ప్రతి ఆత్మను, నాకు అప్పగించబడిన ప్రతి దేవుని బిడ్డని నేను సంపూర్ణునిగా చేసి యేసయ్య ఎదుట నిలబెట్టాలి. ఎవరు ఎదుట నిలబెట్టాలట? యేసయ్య ఎదుట నిలబెట్టాలి, సంపూర్ణునిగా చేసి. ఎంత చక్కని మాట అండి బాబోయ్. అందుకనే పౌలు గారు 2 రకాల ప్రసవ వేదన పడుతున్నాడు. ఎన్ని రకాలండి? 2 రకాల ప్రసవ వేదన పడుతున్నాడు. ఒకటేమో ఒక ఆత్మ రక్షణలోకి రావడానికి ఒక ప్రసవ వేదన. అందుకనే ఫిలిప్పీ సంఘం రాస్తారు కదా, ఏమని? క్రీస్తు సారూప్యము మీలో కలిగేంత వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతూ, అంటే ఆల్రెడీ ఒకసారి పడ్డాడు, ఇప్పుడు మరలా ప్రసవ వేదన పడుతున్నాడు. ఒకప్పుడు ఎందుకయ్యా అంటే రక్షణలోకి రావడానికి ప్రసవ వేదన పడ్డాడు. అయ్యా పలాని కుటుంబం ప్రభు అని ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి, ఎన్ని నడుము కట్టుకొని, కడుపు కట్టుకొని, నోరు కొట్టుకొని, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని మారు మనసులోకి తీసుకొని వచ్చి ఆ వ్యక్తి బాప్తిస్వంలో తీసుకొచ్చాడు. అమ్మయ్య నా పని అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోకుండా మారు మనసులోకి వచ్చిన ఈ వ్యక్తిని, బాప్తిస్వంలోకి వచ్చిన ఈ విశ్వాసిని ఏం చేయాలి అంటే సంపూర్ణునిగా చేసి ఎక్కడ నిలబెట్టాలి? యేసు క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. కూడా చప్పట్లు గట్టిగాను.
యేసుక్రీస్తు ఎదుట సంపూర్ణునిగా చేసి నిలవబెట్టవలనని ఏం చేస్తున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి, వాడు డబ్బు కలిగినోడైనా, అగ్రకులంలో పుట్టినోడైనా, దరిద్రుడైనా, దీనుడైనా, గొప్పోడైనా, పరిచయం చేసేవాడైనా, ఖర్చు పెట్టేవాడైనా, చెప్పు గట్టిగా, వాడు ఎవరైనా సరే ప్రతి మనుషుడు ఏం చేస్తున్నాడట? కొంతమందికి బుద్ధి చెప్పి కొంతమందిని రాజీ పడ్డం కాదు, నచ్చిన వాళ్ళకేమో పక్క దోసేసి నచ్చిన వాళ్ళకి గట్టిగా చెప్పడం కాదు, ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాడంట? బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషిని ప్రకటించుచు, ప్రతి మనిషికి ఏం చేస్తున్నాడండి? వార్నింగ్, టీచింగ్, ప్రీచింగ్. వార్నింగ్, చెప్పగట్టిగా, వార్నింగ్, టీచింగ్, ప్రీచింగ్. బుద్ధి చెబుతున్నాడట, ప్రకటిస్తున్నాడట, బోధిస్తున్నాడట. ఎందుకంటే సంపూర్ణునిగా చేయాలని. యేసుక్రీస్తు ఎదుట నిలబట్టాలి. ఆయన ఒక రోజున ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దంతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశములకు వస్తాడు. వచ్చినప్పుడు ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమని ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం వినబడినప్పుడు ఎవరైతే సంపూర్ణులుగా మార్చబడతారో, పరిశుద్ధాత్ముడు, దైవ సేవకుడు కలిసి సంఘాన్ని సంపూర్ణతలో తీసుకుని వస్తే ఆ సంపూర్ణ సంఘాన్ని ఎవరెదుట నిలబెట్టాలి? యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టాలి. అందుకే పౌలు గారు అంటారు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మీరు సంపూర్ణులగుటకు ఏమవ్వాలా? సాగిపోవాలి. అందుకని సంఘములు ఏముండాలంటే వార్నింగ్ ఉండాలి, ప్రీచింగ్ ఉండాలి, టీచింగ్ ఉండాలి. ఈ 3 అనుభవాలు సంఘంలో కనబడాలి. కొంతమంది అంటారు, పాస్టర్ గారు అండి నా దగ్గరకు వచ్చి అట్ట, పాస్టర్ గారు అండి అంత గట్టిగా వాక్యం చెప్తే అట్ట పాస్టర్ గారు, ఎట్ట అంత గట్టిగా వాక్యం చెప్తే అట్ట పాస్టర్ గారు, చూసి చూడనట్టుగా ఉండాలి, విని విననట్టుగా ఉండాలి, కర్ర ఇరగకూడదు, పాము సావకూడదు. మనకెందుకు పాస్టర్ గారండి? మనకెందుకు? వచ్చామా, చెప్పుకున్నామా, కానుకలు తీసుకున్నామా, పోయామా, మనకెందుకు? కర్ర ఇరగకూడదంటే పాము సావకూడదు. అంత గట్టిగా చెప్తే అట్టాగా, అంత గట్టిగా మాట్లాడితే అట్టాగా. గట్టిగా చెప్పకపోతే, వాణ్ణి ఇకపోతే నువ్వు సంపూర్ణుడిగా మారలేవు. సంపూర్ణుడిగా మారకపోతే పరలోకానికి పోవు, నరకానికి పోతావు. నువ్వు మారు మనసు పొందినడు అయినా, బాప్తీసం పొందినడు అయినా సంపూర్ణతలోకి రాలేవు నువ్వు. అందుకని పౌలు గారు అంటాడు, బెత్తం తీసుకొని వస్తే నీ దగ్గరికి అంటాడు. గద్దించే వాక్యం ఉండాలి, బుద్ధి చెప్పే వాక్యం ఉండాలి. వాడు ఎలాంటి వాడైనా, డబ్బు కలిగిన వాడైనా, ఆస్తి కలిగిన వాడైనా, ఖర్చు పెట్టేవాడైనా, ప్రయాసపడేవాడైనా, గద్దించే విషయంలో మాత్రం ఎవడైనా ఒకడే. అందుకే అక్కడ ప్రతి మనుషునికి అన్నాడా, కొందరికి అన్నాడా? మేము ఎంత చేస్తా ఉంటే మమ్మల్ని గట్టిగా మాట్లాడతావు, నువ్వు ఎంత చేస్తే నాకేంటి, నువ్వు చేయకపోతే నాకేంటి, నేను సంపూర్ణంగా చేయడమే నా ధ్యేయం, అందుకని ఏం చేయాలా? వాళ్ళు కానుకలు ఇస్తారు, అయ్యారో దశంభాగాలు. నీ దశంభాగాల కోసం, నీ కానుకల కోసం కాదు కదా. దేవుడు అవసరమైతే ముక్కు పిండిని మీరు తీసుకొచ్చి పెడతాడా? కానుకల కోసం కాదు మనం ప్రసంగాలు చేయాల్సింది. దేవుని వాక్యాన్ని సంపూర్ణతలకు తీసుకురావాలి. మనం సంపూర్ణునిగా 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 క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలి వాళ్ళందరినీ కూడా. అందుకని ఈ ప్రయాస, అందుకని ఈ కష్టం, అందుకని ఈ విధంగా ఇలా ఎందుకు చేస్తున్నామంటే మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేసి యేసయ్య ఎదుట చెప్పాలి. చెప్పు, సాగిపోమని చెప్పి. ఎందుకు ఆగిపోయారు వాళ్ళు? సంపూర్ణులగుటకు అని సాగిపోమని చెప్పు, పరిపూర్ణులగుటకు అని సాగిపోమని చెప్పు. ఎందుకంటే ఆ తండ్రి పరిపూర్ణుడు గనక విశ్వాసములు వాడు సంపూర్ణులు అవ్వాలి, పరిశుద్ధతలో వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి, ప్రేమలో వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి, శ్రమల జీవితంలో వాళ్ళు సంపూర్ణులుగా మార్చబడాలి. ఆ సంపూర్ణత కొరకే ఈ భక్తులు మనం ఏమవ్వాలి? సాగిపోవాలి. ఒకటి భక్తిలో సాగిపోవాలి, రెండవది ప్రార్థనలో సాగిపోవాలి, మూడవది పరిశుద్ధాత్మలో సాగిపోవాలి, నాలుగవది సంపూర్ణతలో మనం సాగిపోవాలి. ఈ 4 అనుభవాలు గనక నీ నలువైపులో పెట్టుకొని ఎటు చూచిన ఈ మాటలు నీ కన్నులెదుట కనబడుతూ ఉంటే ఖచ్చితంగా మనము సాగిపోతాం,
ఆగిపోము. ఈ సాగిపోవడం ఎక్కడికయ్యా అంటే, కనాన్లో ఇశ్రాయేల్ ప్రజలు కాలు పెట్టారు, మనం పరమ కనానైన పరలోక రాజ్యంలో కాలు పెట్టబోతున్నాం. కూడా చెప్పులు గట్టిగాను. అక్కడి వరకు మనం ఏమవ్వాలట? సాగిపోతూనే ఉండాలి. భక్తులు సాగిపోతూనే ఉండాలి, ప్రార్థనలో సాగిపోతూనే ఉండాలి, ఆత్మలో సాగిపోతూనే ఉండాలి. సంపూర్ణత కొరకు మనం ఏమవ్వాలి? సాగిపోతూనే ఉండాలి. ఇలాంటి సంపూర్ణమైన ఉపదేశముతో మనం నింపబడి ఇలాంటి అనుభవాల్లో మనం సాగిపోతే, ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనమందరం సంపూర్ణమై యేసుక్రీస్తు ఎదుట నిలబెడితే యేసయ్య ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటాం. యేసయ్య ఎలా ఉన్నాడో, అందుకని మనం బైబిల్ ఏమన్నా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. ఆయన ఎలా పరిపూర్ణత కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి పరిపూర్ణతలోనే మనం ఉంటాం. అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ భక్తి, అందుకే ఈ ఆత్మీయ పోరాటం, అందుకే ఈ పరిస్థితులని. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, లోక సంబంధమైన వాటి కొరకు ఇంతకాలం వెతికింది చాలు. ఏంటి, అది కావాలి, ఇది కావాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని ఇంతకాలం పరిగెత్తింది చాలు. మనం ఇప్పుడు పరిగెత్తాల్సింది దేని కొరకయ్యా అంటే, ప్రభు రాకల్లో నేను ఎత్తబడాలి, ప్రభుతో కూడా నేను ఉండాలి, సింహాసనం మీద కూర్చోవాలి, ఇనపదండాన్ని చేతపట్టుకోవాలి, యేసుతో కూడా 1000 ఏళ్ల పాలన చేయాలి, యుగయుగాలు ప్రభుతో కూడా ఉండాలి, బంగారు వీధుల్లో నేను తిరగాలి. అలాగే సూర్య చంద్ర నక్షత్రం లేని ఆ రాజ్యంలో, ఎల్లప్పుడూ ఆనందముతో ఉన్న రాజ్యంలో, ఏడ్పు, దుఃఖము, వేదన, బాధ, కష్టము లేని ఆ రాజ్యంలో, గొర్రెపిల్లయ్య దీపంగా ఉన్న ఆ రాజ్యంలో యేసుతో కూడా యుగయుగాలు ఉండాలి అన్న ప్రతి ఆత్మీయుడు ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా సాగిపోతాడు. ఈ 4 విషయాల్లో సాగిపోయిన ప్రతి ఒక్కడు కూడా రేపు పరలోకంలో కనబడతాడు. కూడా చెప్పులు గట్టిగాను. పరలోకానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళంత గట్టి లేలు చెప్పు. లేదయ్యా ఇక్కడ కూర్చుంటామన్న వాళ్ళ లేలు చెప్పండి. పరలోకాలు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 4 విషయాల్లో గనక మీరు సాగిపోగలిగితే, ఆగిపోకుండా సాగిపోగలిగితే ఖచ్చితంగా మనమంతా పరలోకంలో ఉంటాం. ఇదే మన గురి, ఇదే మన గమ్యం, ఇదే మన నిరీక్షణ. దీని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. నిశ్చయముగా ఈ నిరీక్షణ మనలని సిగ్గుపరచకుండా ఉండునుగాక. ఈ మాటలు నా యేసయ్య మన హృదయాల్లో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం. అందరూ ఆకాశం వైపు చేతులు పైకెత్తి, ఈ రాత్రి కృపగల దేవుడు మనతో మాట్లాడిన మాటలని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో, ఎక్కడ చతికిలబడిపోయావో, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం ముందడుగు వేయలేని స్థితిలో నిలిచిపోయిందో, ఈ రాత్రి కృపగల దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. మనము ఆగిపోవలసిన వారము కాదు, సాగిపోవలసిన వారము అని. మనము భక్తిలో సాగిపోవాలని, ప్రార్థనలో సాగిపోవాలని, ఆత్మలో సాగిపోవాలని, సంపూర్ణ మగుటకు సాగిపోవాలని లేఖనాలు సెలవిస్తున్న చక్కని మాట. ఎక్కడ భక్తిహీనను చూచి, దుష్టులను చూచి ఆగిపోయిన స్థితిలో నిలిచిపోయావో, ఈ రాత్రి నేను ఆగిపోను ప్రభువా, సాగిపోతానని ఈ రాత్రిని తీర్మానము చేయగలిగితే, నా యేసయ్య మాట్లాడిన ప్రతి మాటని నీ మనసులో, నీ హృదయంలో దాచుకోగలిగితే ఖచ్చితంగా ఈ రాత్రి నా దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సభలో
శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గము లేదని అవమానములైన ఆవేదనలైనా. నా యేసు వెళ్ళిన మార్గము లేదని అవమానములైన ఆవేదనలైనా. నా యేసు కృప నుండి దూరపరచలేవని. నా యేసు కృప నుండి దూరపరచలేవని. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు. ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు. ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. యేసయ్యా యేసయ్యా నేను ఆగిపోను. యేసయ్యా నేను ఆగిపోను. యేసయ్యా ఈ ఆత్మీయ పోరాటములో ఈ విశ్వాసపు పరుగులో చివరి శ్వాస వరకు చివరి శ్వాస
నీ అడుగు జాడవడు. నేను సాగిపోతాను యేసయ్యా, నేను సాగిపోతాను యేసయ్యా, నేను సాగిపోతాను యేసయ్యా. సిలువను మోసుకొని ఇవాళ శబరబల కరబల మోతిరబ ఇవాళ కరబల మోతిరబ బాబా రబల శబరబల కరబల మోతిరబ తత రిబ బాబా రిబల మో శబరబల కరబల మోతిరబ రిబల కరబల మోతిరబ బాబా రిబల మో శబరబల కరబల మోతిరబ. నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా ఇవాళ శబరబల కరబల మోతిరబ ఇవాళ బల శబరబల కరబల మోతిరబ. ఎక్కడ ఆగిపోయావా? భక్తిహీనులను చూసి ఆగిపోయావా? దుష్టులను చూసి ఆగిపోయావా? దేవుని చిత్తము చేయకుండా ప్రార్థనలు ఆగిపోయావా? పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఆగిపోయావా? సంపూర్ణతలకి ఆగిపోకుండా ఆగిపోయావా? ఈ రాత్రి సాగిపోమని ప్రభు సెలవిస్తున్నాడు, సాగిపోమని ప్రభు సెలవిస్తున్నాడు. చివరి శ్వాస వరకు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, ఈ పోరాటం ఆగదు. సిలువను మోసుకొని, సిలువను మోసుకొని యేసయ్యా సాగిపోతాను యేసయ్యా, నేను సాగిపోతాను యేసయ్యా, నేను సాగిపోతాను యేసయ్యా. సిలువను మోసుకొని చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయాశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆ సింహాసనం నా గమ్యస్థానం ఆగిపోయే సాగిపోచున్నాను, ఆగిపోయే సాగిపోచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి.
యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి.